పంచాయతీరాజ్ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో ప్రభుత్వం ముందుకు వచ్చి రైతులకు మేము 6,000 రూపాయల ముందు ఒక మొదటి విడతగా అని చెప్పడం జరుగుతుంది. అంటే ఈ 19 నెలలు రైతుల గురించి మాట్లాడినటువంటి ఈ ప్రభుత్వం హైకోర్టు నుంచి వాటిని పెట్టిన తర్వాత మనకు వచ్చేటటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఏదో నాటకాలు చేస్తున్నాం. 6,000 చేస్తున్నాం. ఒకవైపు ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు. రిటైర్మెంట్ అయ్యి 18 నెలలు అయిపోయింది, ఇంత వారు పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు. రైతులను ఏ విధంగా ఆదుకుంటారని ఈ ప్రభుత్వాన్ని మనం అడగాలి. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఎన్నిసార్లు ఎంఎస్పీ పెంచింది, బీజేపీ ప్రభుత్వం తర్వాత వచ్చిన తర్వాత ఎంత ఎంఎస్పీ పెంచింది. కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద అలవాటు ఏంటంటే అబద్ధాలు ఆడేవాడు. అబద్ధాలతో పాటు వాళ్ళు పబ్లిక్ని కూడా వాళ్ళు తప్పుదారి పట్టిస్తారు. మనం ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాం, యూరియా అనేది కాంగ్రెస్ హయాంలో షార్టేజ్ వచ్చింది. వాళ్ళ హయాంలో రైతులు ఫర్టిలైజర్ షాప్స్ ముందు నించొని గంటలు పండుకొని అదే రాత్రి నించొని యూరియా కోసం కొట్లాడుకున్నట్టు లాఠీ చార్జ్ అయినటువంటి సంఘటన మనం చూసినాం. కాంగ్రెస్ హయాంలో మన తెలంగాణలో జరిగినటువంటి సంఘటన చూసినాం. కానీ నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత అదే యూరియా షార్టేజ్ లేకుండా, ఎప్పుడు కూడా ఎక్కడ కూడా యూరియా షార్టేజ్ లేకుండా ఎంత అడిగితే అంత రాష్ట్రాలకు ఇచ్చేటట్టు నీమ్ కోటెడ్ యూరియాతో సహా రైతులకు మంచి పంట పండాలనే దీంట్లో ఈ ఫర్టిలైజర్ షాప్స్కి ఎక్కడ కూడా బ్లాక్ మార్కెటింగ్ చేయకుండా రైతులకు అందేటటువంటి ప్రయత్నం చేసాం. కాంగ్రెస్ ప్రభుత్వం కానీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం చేసినటువంటి ఒక రైతులకు సేవ, అది సాయిల్ హెల్త్ కానివ్వండి, లేకుంటే ఫసల్ బీమా యోజన కానివ్వండి, దాని మీద తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఫసల్ బీమా యోజన ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే మనకు ఫసల్ బీమా యోజన రైతులకు చాలా వరకు మేలు జరుగుతుంది. కానీ ఇది ఫార్మర్ యూనిట్ ఉండి రైతు ఎకరం యూనిట్ ఉండాలి అనే ఎంత తప్పుదార బట్టి కన్ఫ్యూజన్ చేసి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా దాని మీద పట్టించుకుంటే నాదు లేడు. ఫసల్ బీమా యోజన ఎందుకు చేయట్లేదు? బ్రహ్మాండమైనటువంటి ఒక స్కీమ్, అది మీద ఎటువంటి ఒక చర్య కూడా ఈ ప్రభుత్వం చేయట్లేదు. స్మాల్ ఇరిగేషన్ మీద మనం కొన్ని వేల కోట్లు ఇస్తున్నాం రాష్ట్రాలకు. ఈ రాష్ట్రానికి కూడా లాస్ట్ టైం 1000 కోట్లు పైగా ఇచ్చినాం మనం, ఇది ప్రధానమంత్రి లఘు సించాయి యోజన కింద. దాంతో రైతులకు చిన్న చిన్న ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తే దాని కింద పారేటటువంటి భూములందరికీ అన్నిటికీ కూడా మనకు ఇరిగేషన్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రభుత్వం అది కూడా పట్టించుకోవట్లేదు. కిసాన్ మోర్చా ప్రోయాక్టివ్ ఉండాలి. అన్ని మోర్చాల కన్నా ఎక్కువ బాధ్యత కిసాన్ మోర్చా మీద ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్గా గ్రామీణ ప్రాంతంలో మనకు ఉన్నటువంటి రైతు సంబంధించినటువంటి ఒక బేస్ మంది, మనం అగ్రికల్చర్ బేస్ కంట్రీ మంది. కాబట్టి వాళ్ళతో మమైకమై వాళ్ళ సమస్యలు పట్టించుకొని వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల మీద మాట్లాడి ఉద్యమించి, ఎక్కడైనా ఫర్టిలైజర్లో యూరియా షార్టేజ్ కోసం కాంగ్రెస్ పార్టీ దళారీలు వాళ్ళు ఎవరైనా చేస్తున్నారా, ఇక్కడ దాచిపెట్టారా షార్టేజ్ క్రియేట్ చేయడానికి, అటువంటి పట్టుకోండి, మీరు తీయండి బయటికి. అట్లా చేస్తేనే మనకు రేపు రాబోయే రోజుల్లో మనకు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఇంకా బలపడుతుంది.